నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. థర్డ్ రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 1,388 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 3 రౌండ్లలో మొత్తం తీన్మార్ మల్లన్నకు 98,039 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 78,651 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 31,784 ఓట్లు వచ్చాయి. ఫస్ట్ ప్రియారిటీలో ఎవరికి 50% రాకపోవడంతో రెండో ప్రియారిటీ ఓట్లు లెక్కిస్తున్నారు. మరోవైపు తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఎలిమినేషన్ చేస్తున్నారు. ఇవాళ మొత్తం కౌంటింగ్ కొనసాగే అవకాశం ఉంది. నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. థర్డ్ రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 1,388 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 3 రౌండ్లలో మొత్తం తీన్మార్ మల్లన్నకు 98,039 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 78,651 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 31,784 ఓట్లు వచ్చాయి. ఫస్ట్ ప్రియారిటీలో ఎవరికి 50% రాకపోవడంతో రెండో ప్రియారిటీ ఓట్లు లెక్కిస్తున్నారు. మరోవైపు తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఎలిమినేషన్ చేస్తున్నారు. ఇవాళ మొత్తం కౌంటింగ్ కొనసాగే అవకాశం ఉంది. డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, కౌంటింగ్ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది? డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ సూర్య. నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఫస్ట్ ప్రియారిటీ ఓట్లలో 3వ రౌండ్ కూడా పూర్తయింది. ఇక 4వ రౌండ్కు సంబంధించి కొన్ని ఓట్లు 48,013 ఓట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. అవి కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మరి మరో 2 గంటల్లో 4th రౌండ్ కూడా పూర్తి కానుంది. ఇప్పటి వరకు చూస్తే మాత్రం మొత్తం కూడా వ్యాలిడ్ అయిన ఓట్లు 2,64,216 ఓట్లు వ్యాలిడ్ అయినట్లు తెలుస్తుంది. ఈసారి 3వ రౌండ్లో చల్లని ఓట్లు కూడా అత్యధికంగా ఉన్నాయి. దానికి సంబంధించి ఇంకా కౌంట్ చేస్తున్నారు. దాని పూర్తిగా డీటెయిల్స్ రావాల్సి ఉంది. ఇప్పటివరకు ఒకసారి మొత్తం కూడా 3 రౌండ్లు పూర్తయిన తర్వాత ఒక్కొక్క అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయనేది చూస్తే మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 1,06,234 ఓట్లు షేర్ చేసుకున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి 87,356 ఓట్లు. అదేవిధంగా బీజేపీ అభ్యర్థికి వచ్చేటప్పటికి 34,516 ఓట్లు. అశోక్ గౌడ్కు సంబంధించి 27,493 ఓట్ల షేర్ చేసుకున్నారు. అంటే ఇప్పటి వరకు మొదటి రౌండ్లోనేమో 7,670 ఓట్లతో ముందంజలో ఉండే తీన్మార్ మల్లన్న. రెండవ రౌండ్కి వచ్చేటప్పటికి మళ్ళీ 7,100 మెజార్టీ వచ్చింది. 3వ రౌండ్కి కొంత తగ్గింది అనే చెప్పుకోవచ్చు. 4,208 ఓట్ల మెజార్టీ వచ్చింది. మొత్తం కూడా ఇప్పటి వరకు 3 రౌండ్లు మొదటి ప్రియారిటీ ఓట్లలో 3 రౌండ్లు పూర్తయ్యేసరికి 18,878 ఓట్ల మెజార్టీతో తీన్మార్ మల్లన్న ఇప్పటి వరకు అయితే ముందంజలో ఉన్నాడు. ఇక 4వ రౌండ్కి సంబంధించిన ఓట్ల ప్రక్రియ అయితే సాగుతుంది. ఇక ఇది దాదాపు ఇంకొక 2 గంటలు జరిగే అవకాశం అయితే స్పష్టంగా కూడా కనిపిస్తుంది. ఓవరాల్గా ఇప్పటి వరకు చూస్తే మాత్రం మొదట అంటే దాదాపు ఒక రౌండ్కి వచ్చేటప్పటికి 4 గంటలు మొదటి నుంచి కూడా అవుతున్నాయని చెప్పేసి చెప్పుకొచ్చారు. కానీ 6 గంటల నుంచి 6 గంటలు సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. మొదటి రౌండ్ అదే విధంగా ఉంది. సెకండ్ రౌండ్కి వచ్చే వరకు 6 గంటలు పట్టేది. ఇక 3వ రౌండ్కి వచ్చేటప్పటికి కూడా దాదాపు 6 గంటల సమయం పట్టింది. ఇక ఇది కొంత తక్కువ ఓట్లే కావడంతో 48,013 ఓట్లు మాత్రమే కావడంతో కొంత తక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. కానీ మొత్తం చూస్తే మాత్రం మొదటి ప్రియారిటీ ఓట్లలో 50% కంటే ఒక ఓటు ఎక్కువ వస్తే వాళ్ళని ఎమ్మెల్సీగా ప్రకటిస్తారు. కానీ ఆ పరిస్థితి అయితే ఇప్పుడు కనిపించలేదు. మళ్ళీ సెకండ్ ప్రియారిటీ ఓట్లకు సంబంధించి లెక్కింపు అయితే జరగనుందని తెలుస్తుంది. ఇక సెకండ్ ప్రియారిటీకి పోయేటప్పటికి ఒక్కొక్కరిని అంటే దీనికి సంబంధించి రాత్రి 9 గంటల ప్రాంతాల్లో మళ్ళీ సెకండ్ ప్రియారిటీ ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. రెండో ప్రాధాన్యత ఓట్లు తేలితేనే వాళ్ళకు ఎవరైతే 50% కోటా వస్తుందో వాళ్ళని విజేతగా ప్రకటించే అవకాశం ఉంది. ఎలిమినేషన్ ప్రక్రియ ఇక ప్రారంభమవుతుంది. రెండవ ప్రియారిటీ ఓట్ల నుంచి కింది నుంచి ఎవరైతే ఉంటారో మొత్తం 52 మంది అభ్యర్థులు. 52 మంది అభ్యర్థుల్లో కింది నుంచి ఒక్కొక్కరిని ఎలిమినేషన్ చేస్తూ పోతారు. ఇక చివరిగా ఎవరైతే అంటే ఫస్ట్ సెకండ్ తప్ప 3వ వరకు కూడా ఎలిమినేషన్ చేస్తారు. అప్పటికి కూడా 50% ప్లస్ 1 ఓటు వచ్చి రాకపోతే సెకండ్ పర్సన్ ఎవరైతే ఉంటారో తన ఓట్లను మొదటి పర్సన్ ఎవరైతే ఉంటారో తనకు కలుపుతారు. అక్కడ 50% కోటా అయితేనేమో తనని ఎలక్టెడ్ ఎమ్మెల్సీగా అనౌన్స్ చేస్తారు. ఒకవేళ 50% కోటా కాకపోయినప్పటికీ కూడా డిక్లేర్డ్ ఎమ్మెల్సీగా అనౌన్స్ చేస్తారు. ఓవరాల్గా ఈ ప్రాసెస్ మొత్తం జరిగేటప్పటికీ రేపు సాయంత్రం అయ్యే అవకాశం ఉంది. మొదటి ప్రియారిటీ ఓట్లనే బయటపడతామని చెప్పేసి అభ్యర్థులు అటు కాంగ్రెస్ అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి చాలా ధీమాగా కనిపించేది. కానీ ఇప్పుడు చాలా
క్లియర్గా అక్కడ అర్థమవుతుంది. చెల్లని ఓట్లు అత్యధికంగా ఉన్నాయి. దాదాపు 25,000కు పైచిలకు ఓట్లే చెల్లని ఓట్లుగా కనిపిస్తున్నాయి. ప్రతి ఓట్లో చెల్లని ఓట్లలో అంటే ఇష్టానుసారంగా రాసిన ఓట్లు కూడా ఉన్నాయి. కొంతమంది ఏమో జై మల్లన్న అంటూ, తీన్మార్ మల్లన్న అంటూ ఇట్లా వాళ్ళ డిమాండ్స్ కొంతమంది, అదేవిధంగా కొంతమంది ఏమో అంటే వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళ పేర్లు రాయడం, ఈ టైప్ ఆఫ్ చాలా ఓట్లని చెల్లని ఓట్లుగా, మురిగిపోయే ఓట్లుగా ప్రకటించారు. దాదాపు 25,000కు పైచిలకే మురిగిపోయిన ఓట్లు ఇప్పటివరకు అయితే ఉన్నాయి. ఇంకా ఈ 40,000 ఓట్లలో కూడా చాలా అయ్యే అవకాశం ఉంది. మూడవ రౌండ్లో మాత్రం అత్యధికంగా ఎక్కువ చల్లని ఓట్లు అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ 25,000 ప్లస్ దాదాపు 25,000 ఓట్లలో చల్లని ఓట్లు కనుక అంటే ఇందులో మాత్రం 50%కు ఎక్కువ తీన్మార్ మల్లన్నకు ఉన్నాయి. ఇక మిగతా 50% మిగతా వాళ్ళందరూ కూడా షేర్ చేసుకున్నారు. మిగతా వాళ్ళలో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి, స్వతంత్ర అభ్యర్థి అశోక్ గౌడ్, వీళ్ళు నలుగురికి మాత్రమే ఎక్కువ కూడా ఓటింగ్ షేర్ చేసుకున్నారు. మొత్తానికైతే ఓవరాల్గా నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొదటి ప్రియారిటీ ఓట్లలో 3 రౌండ్లు అయితే పూర్తయ్యాయి. ఈ 3 రౌండ్లలో దాదాపు 7,000కు పైచిలకు, ఒక్కొక్క రౌండ్లో 7,000కు పైచిలకు మెజార్టీ తోటి తీన్మార్ మల్లన్న అయితే ముందుకు సాగుతున్నాడు. ఇక 4వ రౌండ్కి సంబంధించి చూడాలి 40,000 ఓట్లలో ఎట్లా ఉంటుంది రిజల్ట్ అనేది. దీంతో ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే 1,00,000కు పైచిలకు ఓట్లు వచ్చాయి. 106,000కు పైన తీన్మార్ మల్లన్న ఓట్లు సంపాదించాడు. ఇంకా దీంట్లో గనక వస్తే దాదాపు అంటే 1,15,000 నుంచి 1,20,000 1,20,000 కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఆ తర్వాత సెకండ్ ప్రియారిటీకి పోయినప్పుడు సెకండ్ ప్రియారిటీలో కూడా మిక్స్డ్ కల్పిస్తున్నది టోటల్గా. అంటే ఒకే వ్యక్తికి వేయాలి అన్నట్లు లేకుండా వాళ్ళంతా కూడా ఓటర్లందరూ కూడా అంటే తీన్మార్ మల్లన్నకు వేసిన వాళ్ళు, అశోక్ గౌడ్కి వేసిన వాళ్ళు ఉన్నారు, అశోక్ గౌడ్కి వేసిన వాళ్ళు మళ్ళీ తీన్మార్ మల్లన్నకి, ఇట్లా మిక్స్డ్గా కనిపిస్తుంది. సెకండ్ ప్రియారిటీ ఓట్లు కూడా మిక్స్డ్గా కనిపిస్తుంది. కానీ ఓవరాల్గా ఈ ట్రెండ్ చూస్తే లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఏవైతున్నాయో 2021 కావచ్చు, అంతకుముందు జరిగిన ఎలక్షన్స్ కావచ్చు, అప్పుడు కూడా ఇదే పరిస్థితి వచ్చింది. సో సెకండ్ ప్రియారిటీకి పోయినప్పుడు సెకండ్ పర్సన్ ఎలిమినేట్ చేసే వరకు కూడా వచ్చింది. ఇప్పుడు కూడా కొంత అంటే ఇప్పుడున్న ఓట్ల లెక్క కావచ్చు, అదేవిధంగా ఆ లెక్క మొత్తం కూడా చూస్తే అట్లే స్పష్టంగా కూడా కనిపిస్తుంది. ఓవరాల్గా 52 మందిలో ఫస్ట్ సెకండ్ పర్సన్ని తీసేసి మిగతా 50 మంది ఓట్లు చూసినప్పటికీ దాదాపు ఒక 90,000 ఓట్లు కనిపిస్తున్నాయి. ఆ 90,000 ఓట్లలో మళ్ళీ ఫస్ట్ ప్రియారిటీ చేసిన ఓట్లు మాత్రమే చాలా ఉంటాయి. దాదాపు ఒక 30,000 ఓట్లు ఉంటాయి. మిగతా 60,000 ఉంటాయి. అంటే ఇదంతా కూడా ఎగ్జాంపుల్ 60,000 ఉంటాయి. 60,000లో ఒక 20,000 తీన్మార్ మల్లన్న షేర్ చేసుకున్న, మిగతా 30,000 రాకేష్ రెడ్డి చేసుకున్నా కానీ ఆయన మళ్ళీ అంటే తీన్మార్ మల్లన్న దాటిపోయే పరిస్థితి అయితే కనిపించదు. ఒకవేళ 40,000 ఓట్లు రాకేష్ రెడ్డి షేర్ చేసుకున్నా కానీ మళ్ళీ తీన్మార్ మల్లన్నని దాటేసి వెళ్ళే అవకాశం లేదు. దాంతో ఫస్ట్ పర్సన్కి మళ్ళీ సెకండ్ పర్సన్ని ఎలిమినేట్ చేసి ఫస్ట్ పర్సన్కి ఓట్లు కలుపుతారు. అట్లా ఈ ఎన్నికలు అయితే జరిగేటట్లయితే కనిపిస్తుంది. గత ఎన్నికలు కూడా ఇట్లే ఉన్నాయి. మళ్ళీ ఈ ఎన్నికలు కూడా స్పష్టంగా కూడా అదే పరిస్థితి అయితే కనిపిస్తున్నది. ఎందుకంటే ఓవరాల్గా మిగతా అందరి అభ్యర్థుల లెక్క చూసినప్పటికీ కూడా 80,000, 85,000 ఓట్లు మాత్రమే కనిపిస్తున్నాయి. సో ఇప్పటి వరకు అయితే ఈ 3 రౌండ్లు ఫస్ట్ ప్రియారిటీ ఓట్లలో 3 రౌండ్లు చూస్తే మాత్రం దాదాపు 1,00,000కు పైచిలకు ఓట్లు వచ్చిన తీన్మార్ మల్లన్న అంటే దాదాపు 18,000, ఇంకా దాంట్లో 4వ రౌండ్లో ఒక 3,000 వేసుకున్నా కానీ 20,000కు పైచిలకే ముందంజలో ఉన్నాడు. కాబట్టి దాదాపు అంటే ఇంకా ఆ ఓట్ బ్యాంకుని దాటిపోయే పరిస్థితి అయితే ఇక్కడ ఇప్పటివరకు అయితే కనిపిస్తలేదు. సో సెకండ్ ప్రియారిటీలో ఎలక్టెడా లేకపోతే డిక్లేర్డా అనేది మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఒక స్పష్టంగా తీన్మార్ మల్లన్నకు గెలుపు అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయనేది చాలా క్లారిటీగా మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ఎన్నికలు 2 ఎన్నికలు చూసినప్పటికీ, అంతకుముందు ఎన్నికలు చూసినప్పటికీ కూడా సేమ్ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు కూడా అంటే ఈ 3 రౌండ్ల ఓట్లను చూస్తే మాత్రం సేమ్ అదే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఇప్పటి వరకు అయితే నిన్న ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ ఈరోజు కంటిన్యూగా 24/7 కంటిన్యూగా అయితే కౌంటింగ్ ప్రక్రియ జరుగుతూనే ఉంది. రాత్రి కూడా భారీ వర్షం ఓవైపు మరోవైపు కౌంటింగ్ ప్రక్రియ జరుగుతూనే ఉంది. ఇక ఎక్కడ కూడా ఆగేది లేదు. కానీ ఒక ఏవైతే వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఓట్లకు సంబంధించి క్లారిటీ ఇచ్చే క్రమంలో మాత్రం కొంత ఆలస్యం అవుతుంది. చాలా ఓట్లు ఇన్వాలిడ్, గ్రాడ్యుయేషన్ పూర్తయిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన వాళ్ళకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంటుందని అభ్యర్థులు అనుకున్నారు. అదేవిధంగా అధికారులు కూడా ఎప్పటికప్పుడు ప్రచారం చేస్తూనే ఉన్నారు, ఓట్లు ఎలా వేయాలి ఎలా వేయొద్దని. ఇక్కడ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు కూడా ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. కానీ ఒక స్పష్టంగా వాళ్ళకు ఓటు విధానం కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు దాదాపు 60,000 మంది ఉన్నారు. వాళ్ళకు కావచ్చు, ఇంకా చాలామందికి కూడా దీని మీద పూర్తి అవగాహన లేకపోవడంతో అక్కడ సరైన విధానంలో ఓటు వేయకపోవడంతో దాదాపు 25,000కు పైచిలకు ఇన్వాలిడ్ ఓట్లు రావడంతో
తోటి వాళ్ళంతా కూడా అభ్యర్థులు అయితే కొంత ఈ విషయంలో కొంత ఇబ్బంది పడుతున్న అదైతే స్పష్టంగా కూడా కనిపిస్తుంది. అభ్యర్థులు కూడా పదే పదే అదే చెప్తున్నారు. అంటే గ్రాడ్యుయేషన్ పూర్తయిన వాళ్ళు కూడా ఈ ఓటు హక్కును వినియోగించుకునే క్రమంలో కనీస అవగాహన లేకుండా వేయడంతో కొంత ఇబ్బంది అవుతుందని ఇప్పటికే అందరు అభ్యర్థులు చెప్పుకొస్తున్నారు. అధికారులు కూడా అదే చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. ఓవరాల్గా నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికలకు సంబంధించి మాత్రం ఇప్పటివరకు 3 రౌండ్లలో దాదాపు 18,000కు పైచిలకు మెజార్టీతో తీర్మార్ మల్లన్న అయితే ముందుకు పోతున్నాడు. ఇక 4వ రౌండ్కు సంబంధించి ఇంకో 2 గంటల్లో అది కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత 9 గంటలకెల్లా మళ్ళా సెకండ్ రౌండ్ ప్రియారిటీ ఓట్ల కౌంటింగ్ అయితే ప్రారంభమవుతుంది సూర్య. ఆ తర్వాత రేపు సాయంకాలం వరకు సెకండ్ ప్రియారిటీ ఓట్ల కౌంటింగ్ అయితే ఇది తొందరగా అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ ప్రియారిటీ ఓట్లలో చెల్లని ఓట్లను పక్కకు పెట్టి చెల్లే ఓట్లను ఫస్ట్ ప్రియారిటీని తీయాలి. కానీ సెకండ్ ప్రియారిటీకి వచ్చేటప్పటికి ఏవైతే చెల్లని ఓట్లు అనేవి అవి ఆల్రెడీ పక్కకు పెట్టారు కాబట్టి కొంత టైం వేస్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే త్వరగా అయ్యే అవకాశం కనిపిస్తుంది. వీటికి అంటే ఆర్ఓ చెల్లని ఓట్లకు సంబంధించి కన్ఫర్మ్ చేయడానికి కావచ్చు, లేకపోతే ఆబ్జెక్షన్ చెప్పినప్పుడు వాటిని క్లారిఫై చేయడం కావచ్చు, దీనికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. కానీ సెకండ్ ప్రియారిటీకి మాత్రం ఇవంతా ఉండదు. వెంటనే కౌంటింగ్కు సంబంధించి అయితే ముందుకు జరుగుతుంది. కొంత స్పీడ్గా జరిగే అవకాశం ఉంది. 6 గంటలు పట్టిన సమయం 4 గంటలు పట్టే అవకాశం ఉంది. సో రేపు సాయంకాలంకెల్లా ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అభ్యర్థుల అంచనా ప్రకారం తీర్మార్ మల్లన్నకు అవకాశం ఉన్నట్లే చెప్పుకోవచ్చు.